తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జులికర రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో చేరడానికి చాలామంది ఆసక్తి చూపెడుతున్నారని ఆయన తెలిపారు. యువతను రాజకీయ నాయకులుగా, మంచి నాయకత్వం గల నాయకులుగా తయారు చేస్తామన్నారు. అత్యధికంగా యువత కలిగిన మన రాష్ట్రంలో చాలామంది యువతలు విద్యకు తగినటువంటి ఉద్యోగాలు లేకుండా, సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారని చెప్పారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే యువత రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నారు. అక్టోబర్ 28న లాస్ట్ ఇయర్ పెట్టినాము. ఈ పార్టీ తెలంగాణ ప్రజలు లేదు. తెలంగాణ రాష్ట్రమే 10 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ఆకాంక్ష కొరకు మరొకసారి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకొని తెలంగాణ ప్రజల ముందుకొచ్చిందని తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రము అనేక మంది ప్రాణ త్యాగాల మీద కట్టబడిన తెలంగాణ. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా ఏర్పాటు కాలేదు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అయితే రక్త తర్పణల చేత ఏర్పడ్డది అంటే అది ఓన్లీ ఫర్ తెలంగాణ. అలాంటి తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వము, ఇప్పుడు పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వము, ఇంకా అనేకమైన విధి విధానాల చేత మరి ప్రభుత్వాన్ని పరిపాలన కోసం ఎదురు చేస్తున్న మరొక ప్రభుత్వం అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ధీటుగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ఆకాంక్ష కొరకు, తెలంగాణ యువకుల కొరకు పురుడు పోసుకుందని తెలియజేస్తూ, ఈ స్థానిక సంస్థలలో ఈ 4 స్తంభాల ఆట ఈ 3 పార్టీలకు ధీటుగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 565 జెడ్పీటీసీలలో పూర్తిగా మా స్థాయి కొద్ది పోటీ చేసి మేము సైతము పోటీకి సిద్ధంగా ఉన్నామని పార్టీలకు తెలియజేస్తూ, ఈ స్థానిక సంస్థలలో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళుతున్నది. దీనికోసము ఈ ఆదిలాబాదులో యువకులకు ఒక మంచి సదావకాశము, నిధుల నియామకాల కోసం పోరాటం చేసిన యువకులు ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మీ కొరకు యువతులను వారిని రాజకీయ యోగులుగా, రాజకీయ ప్రతినిధులుగా, నాయకత్వం వహించే యోధులుగా సంసిద్ధం చేయటానికి పురుడు పోసుకుందని తెలియజేస్తూ, ఇది మొదలుకొని ఈ స్థానిక సంస్థలలో మా సత్తా చాటుతామని మీ అందరికీ తెలియజేస్తూ తెలంగాణ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ